మీ నలుగురు ఈ రెండు రంగుల అడవిలో సిరియాలు నిలుచుకోపోయి ఈ సంవత్సరం ఎత్తులను ఎత్తుకోబోతుంటారా అన్నా లమ్మడి నాయకుడా అమ్మా సీతారమ్మ నీ పిల్లలు ఏనాడు ఒక చెంప కొడితే పాలు కారుతుంది ఒక చెంప కొడితే నీళ్ళు కారుతున్నాయి మరి ఈ పిల్లలు ఎందుకు నీళ్ళకి సంవత్సరం ఎత్తవు ఎందుకు తప్పుతావమ్మా నేను పిల్లలు పాలలో పిల్లలు తీసుకుపోతా నేను సాయి సమరిస్తున్నాను మిమ్మల్ని లోను వచ్చుకున్నారా కొడుకు నేను మచ్చడి బావులు మిమ్మల్ని పెంచి పెద్ద చేసుకున్నారా రామా కొడుకా కుమారక అవును కుమార ఏమి కుమారా మా తల్లిదండ్రి ఎటువంటి రోజు మనున్నరా సచ్చిందా వాళ్ళు చచ్చిపోయారు గాయి గత్తర వచ్చి లంబడి వాళ్ళు మరణించారు కుమారా వాళ్ళ పట్టము లోపల నా తల్లిదండ్రి కాష్టం వేసిందా పొంద పెట్టిందా కాష్టం పెడితే ఏమి వేస్తావు రామయ్య పొంద పెడితే ఏమి వేస్తావు అయ్యో అమ్మా ఎల్లమ్మా మరి కాష్టం వేస్తే ఎందుకు పొంద పెడితే ఎందుకంటూ ఏమి చేస్తాడు ఆయన ఒకవేళ నా తల్లిదండ్రి అటువంటి వచ్చే నాయకుడు సీతాలదేవి తల్లిదండ్రిని పొంద పెడితే పొంద మీద అటువంటి 5 విడికిళ్ళ మందు ఇస్తాను మరి 5 విడికిళ్ళ మందు అటువంటి బొమ్మలు వేస్తాం మరి సాధ్యమైన జడవైల జీవిదారం పోసి తల్లిదండ్రులు లేపుకుంటాం నా తల్లివి నువ్వే నా తండ్రివి నువ్వేనని నేను వాళ్ళ తల్లిదండ్రిని అడుక్కుంటా పొంద జోడ చెప్పారు కుమారా వాళ్ళని పొందబెట్టిండ్రా కాష్టం చేసిండ్రా రేణుకో లమ్మడి వాళ్ళు ఎవరు లేరాయ లమ్మడి పుణ్య దంపతులు ఎవరు లేరాయనమ్మో అమ్మరా లమ్మడి వాళ్ళు ఎవరు లేరాయ లమ్మడి పుణ్య దంపతులు ఎవరు లేరాయ లమ్మడి వాళ్ళని ఎక్కడ చూపించాలి నిజమే కావచ్చు అనుకుంటారు రాముడు రామ పరశురాములు అమ్మడి వాళ్ళు కనుక మరణమైపోయింది కనుక వాళ్ళకు ఏనాడు ఏర్పడకుండా అయిపోయాము వాళ్ళని పొందబెట్టిరంటూ ఆ పొందకాడు తీసుకో ఏం చేస్తావు ఆయన పొందకాడి తీసుకోపోతే పొందకాడి తీసుకోపోతే 5 విడికిళ్ళ మందు తీసి జీవిదారం పోసి నా తల్లిదండ్రులు లేపుకుంటా వాళ్ళని పొంద కూడా పెట్టలేదు మరి ఏం చేసాం కాళేశ్వరు నాయన ఆ కాష్టం కాడి తీసుకోపోతే కాష్టం కాడికి పోయి అటువంటి ఆ పూర్తి తీస్తా నా తల్లిదండ్రులు లేపుకుంటా తల్లిదండ్రులు లేపుకొని మీరే నా తండ్రి మీరే నా తల్లిని తండ్రిని అడుక్కుంటా రామ భార్గవి పరిసరామో వనరు కొట్టి రామలు వారి కాస్తమాను వారు లేకుండా వాయరా రామ నేను పొందరాల రూపాలి పరిసరామో అయితే వాళ్ళని కాష్టం చేసిర్రు వర్షాలు కురిసి వరదలకు పూర్తి కొట్టుకుపోయిందంటూ అమ్మా ఎల్లమ్మా ఆ పూర్తి కొట్టద పోతే దేవత ఎల్లమ్మ ఆ కాష్టంలో చిలుగులు చిల్లర్లు పడతాయి ఆ కాష్టం ఎక్కడ చేసిందా ఆ కాష్టం దగ్గర తీసుకుపోతే ఆ చిలుగులు చిల్లర్లు పడితే చిలుగుల చిల్లర్లను వచ్చినటువంటి చెత్త బొమ్మలు వేసి నా తల్లిదండ్రులు లేపేదా తల్లిదండ్రులు లేపుకుంటారంటుడు రాముడు
రాజులు వేయరాదు తొంగలు తొడుగు దొరతలు వేయరాదమ్మరమ్మ అమ్మా ఎల్లమ్మ ఆ కాష్టం ఎక్కడుందో చూపి కాష్టము ఆనవాళ్ళు లేకుండా వెళ్ళిపోయింది రామా పరశురామ ఆ కాష్టం లోపల చిలుగులు చిల్లెళ్ళు మొత్తం చిలుగులు చిల్లెళ్ళు కొట్టి చెక్క బొమ్మలు వేసి తల్లిదండ్రులు లోపుకుంటా ఎన్ని కొట్టిన వెళ్ళి నింటిన పరశురామని తండ్రి దాడ నాకు తెలవదు కదరా ఆ ఆర్పాటానికి బాధ గవకాతమోతకు భరించలేక రేణుకా ఎల్లమ్మ మొట్టంది ఓనియ కొనసాగనీయ బాబు దాడ చెప్పదాకా కాకిందగా రబితబట్టటువంటి తారక తలపండు పడతారే రేణుకో ఇంటికి వెళ్ళిపోయినాక పరశురామ అన్నము తిందావురారా అన్నము తింటుంటే ఒక్కొక్క మాట మీ బాబు దాడ చెప్పుతా రామా పోదాం రారా కొడుకా రామస్వామి నీకు తండ్రి లేడు నా దేవుడు లేడు నా మది మీద మందు పోయ్యని ఘాతమూత ఉరవలో కామా నేను మాటలు ఉడికినారే అయ్యో అమ్మవారు లేనికమ్మా లేనికమ్మా అయ్యో అది రామ 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 అయ్యో దారా కళ్ళ కొడుక అయ్యో నా కొడుక రామస్వామి కొడుక నా మధుపరి నువ్వు అన్న కట్టన్న కానీ నిన్ను అంతపురి వేడ వేయక అన్నవాళ్ళ మొదల వరవన్న అవి ఎంత పేరు దేవునాలు పెరుగు పోసిరా రామా అన్నం ఎక్కడ నీకు బుక్క ఉంటే చెప్తారా రాముడా ఓ రామయ్యా నన్ను ఇంత మంది లోపల ఇచ్చే నీకు నేను నలుగురు నాలుగు వేయదురా రామా ఓ రామా అమ్మవారే నాడు ఒక పంచదేవత ఎల్లమ్మ అటువంటి నాడు చెప్తున్నా మంచి మాట చెప్పు ఇంత కొత్త ఈల గద్దలు గట్ట కట్ట కింద కోసి కాగల గద్దలు గట్టనంటున్నావు అమ్మవారి వేలికమ్మ ఏనాడు పంచదేవత ఎల్లమ్మ ఏమి అంటే ధర్మగదు రేలుగా కొడుకా రామస్వామి అయ్యో రాముడా రామన్న రామ 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 అయ్యో రామవాడ కల్లా కొడుక పరశురామ కొడుక ఒక గుడ్డు జల్లుతుంటే గుండెలు గుబ్బలు అంటున్నాయి నా కరెండలు అంటుంది కొడుక అయ్యో ముచ్చాలమోని రంగు బండ దేవత మరి అయ్యో చెప్తేనేమో మంచి మాట మనకు లగ్గ ఒకటైంది నాగల్లి రాలేదు నాదా పదరి పండుగలు లేదు పండుగ వేయలేదు లగ్గ ఒక్కడే ఆంగల బాబకారి బ్రాహ్మణి కమట బ్రాహ్మణుడు వచ్చి మరి కైలాసంలో కలంపా కనిపించి ఏనాడు అల్లుడికి ఏమొత్తే శంకరాని బాబాబుని అడిగితే ఏనాడు శివుల గురుబోధ శంకర పనివంతు 4,000 అక్షరాలు రావాలంటివా మంత్రమీల వన్ను అయ్యా ప్రాణనాథో నిన్ను చేసుకొని నేను సుఖపడుతున్నా ఎడలు చేసుకొని నేను సుఖపడుతుంది మరి ఎటువంటి ఎడుగు లోపలను భాగమైపోతుంది నాదా దుర్గముని రాజా నాదా పిల్లల కోరుతున్నారు కానీ ఏనాడు కాదు బాధలెత్తాయి 12 24 ఏళ్ళ ఈయన పుత్రుడు అయ్యాక నన్ను చంపిన పాలువాని పేరు చెప్పకంటివయ్యా నాదా 12 ఏళ్ళు కడుతుంది ఇంకా 12 ఏళ్ళ కాలం నేనెట్టు ఏనాడు ఒక ఎంత గడవాలి నాకు నా భర్త చెప్పిన పాలు చెప్తే ఏనాడు నా కొడుకు గడ్డ లేదు విషం రాలేదు విందరుగా లేదు పాలు చేసి కింద నా కొడుకు బతికిపోతాడు ఏదో ఆటలంటే అయ్యో రారా కొడుక కొడుక నా కొడుక రామయ్య నా కొడుక రామయ్య
మధ్యలో కొట్టు కొడుగా నేను ఏమో కొడుగా కాలుతోటి ఎందరా నేను లాభకాలు ఉన్నదా నువ్వు కాలు నువ్వు సయ్యతోటి గుడ్డుదే నీ సయ్యంతానే వచ్చరా కొడుగా కాలు వద్దా కొడుగా కాలు వద్దా కొడుగా కన్న తల్లిని కూడా కలియుగంలో ఉన్నదని ఎవరు ఏనాడు ఒక మాత్రం కొడుక చిన్న గుట్టల పండి ఏనాడు గుట్ట కూడా తెలుసుకుంటారు రాగా కొడుక కాలుతోడ అంటే ఎంతవరకు దూరం పడుతుంది ఏనాడు మరి ఎల్లమ్మ అయ్యో ఇయ్యలాంటి రోజున సంత మీద నేను కరువాని కన్నా పిల్లల గోరుకున్నా పిల్లల గోరుకున్నా మీరు ఎటువంటిరా ఇప్పుడే నా తల్లి ఒక మాత్రం ఎట్టోడు దండని ఎక్కిన గుడ్డోడు దండ గుడుకు అంటలేవు అమ్మా ఎల్లమ్మ అంతవాడు ముచ్చవాడు జోగి సన్నాసి కానీ నా కన్న తల్లి తీరే అంటే నా తండ్రి బస్త బాగాలు కడిగి నెత్తిన పోసుకొని నా తండ్రి పూజ కట్టుకుంటాను రాముడే మరవడతాడు అయ్యో ఇంతమంది నేను ఎవరు నీ బాబు ఎవరు నేను మిత్రా అయ్యో కొడుగా అక్కడి కొండ అవగాహన అయ్యో ఇక్కడి కొండ అవగాహన అయ్యో అనేది చదవే అమ్మా ఈయనది అంటరా అయ్యో ఈయనది చదవే అయ్యో అనేది అంటరా అయ్యో అమ్మరాడే పర్వతి నా కరుణి రామన్నువా ఎల్లమ్మ రథరాజు తండ్రి పేరు నా రథ మీద వందులో నాకు ఎమిరా రోజులు బట్టి నూలు మలుగులు నూలుగా మలుగలు రాదంటారమ్మా తల్లి ఎల్లమ్మా కొడుగా ఓ కొడుగా రామయ్య అమ్మ పార్వతమ్మ నాయన దంగమయ్య నలుగురు గమనించిన బొట్టు కోసం నా బొట్టు పోయనుంటురమ్మా నేను పుట్టి ఏది అయ్యో ఈ పొడి లోపల అయ్యో కూర్చుండి ఎల్లమ్మరా కలకల కాళ్ళురా ఊరు కనులులా కూర్చుండి ఒలబోతుండే కుళ్ళని సింగు ఆటలు నిలబడి ఒలబోతుండే అమ్మవారు ఎల్లమ్మకమ్మ కొడుక కొడుక రామ రామయ్య అమ్మా ఎల్లమ్మ అంతలు సైతోడు ముందు తల్లు కళ్ళ తల్లులు కొట్టి నీకు నాయం కాదురా రామ ఓయా అమ్మా ఇవాళ సూర్య నమస్కారము పుట్టినందుకు లంబడల్ల పిల్లమని మరొక వాడు ఎప్పుడము లంబడి బిడియాడము కడున్నదో చాడు చెప్పుమంటే ఇళ్ళ నా మాటి మీద బంధువయ్యము ఇళ్ళ సూర్య నమస్కారాలు వరమిచ్చినటువంటి ఇళ్ళ వరాలు అనుకున్నాను అమ్మా ఎల్లమ్మ నీకు వరమిచ్చిన దేవుడు దేవుడు వరమ్మ వరమిచ్చిన దేవుడు దేవుడు వరమ్మ అయ్యా వారి పేరు చెప్పారు ఎల్లమ్మ ఇళ్ళ వరాలు అనుకున్నావు లంబడి బిడియాడ లోపల లంబడల్ల పిల్లగారు మాడవంటుంది దేవుడు
కత్తి కింద కై ఒకటి కావల గందరపాలు చేస్తానంటుండు రాముడు. చెప్తున్నాము తండ్రి పేరు చెప్పలేకపోతే భార్య తలపండు కొడతానని ఎర్రని గుళ్ళకి తొడుగుపోయి చల్లని గుళ్ళకి తెచ్చిండు రక్తమమ్మా. చిలుకమలకు బొట్టలు తిరిగి జామకాలు వేసి తల్లి పెట్టుబడి ఎనభై పడుతుండు రావుడు. తండ్రి పేరు చెప్పాడు మారు మారు దెబ్బలు దెబ్బలు దెబ్బలట్టేనా తల్లి ఎల్లమ్మ కాళ్ళ మీద పడుతుండే ఎడవ కాలుతోటి చాడించి దండదంత గుమ్మడి పండుగలు ఎడిగేటువంటి ఎల్లమ్మ. కాలుతోటి చాడించి దండదంతుండు రాముడు. మరి అటువంటి కొడుకులు నేను ఒక వంతుల బిడ్డ గౌరవం తీసుకున్నది కొడుకు రెండు పెట్టుకుని మధ్యలో మౌనమైనాక నేను అన్నం పెట్టి కొడుక ఒక్కొక్క ముచ్చడు చెప్తా కొడుక ఓ కొడుక రావయ్యా. మరి పంచదేవత ఎల్లమ్మ కొడుకులు రెండు పెట్టుకుని బిడ్డలు తీసుకున్నది. అమ్మవారి ఎల్లమ్మ వచ్చేది మావురం కొల్లారి అంతపూరి వేడకైనా అయ్యో రామ రామ రఘుదే రామ రామ రఘు రామ అయ్య రామ రామ అయ్యో రామ అయ్యో రామ దైవమాయ అయ్య శివుని మహిమ జనవరాయే రాముడి గడ్డ బాగా మరి వారి ఎల్లమ్మ కలకలగా మీరు తీసుకుంటా పోసుకుంటా యాడికి వస్తాయో అది అమ్మవారి ఎల్లమ్మ జిల్లగా మెల్ల రాముని అర్పాటానికి గాదమోదకు తాళలేక తరమగా కరేనుగా అమ్మవారు రాముని ఎమ్మడి పెట్టుకుని రేణుకాదేవి చిన్నగా మెల్లగా లోగిళ్ళ వేడికి చేరినా లోగిళ్ళ వేడికి చేరినది రామ పరశురామ తానము చేసి రావయ్యా. మరి నలుగురు కొడుకులకి నాలుగురు పరశురామ నలుగురు కొడుకులకు తనని తాను అనిపించింది. ఏనాల్సిన అడవుల గౌరమ్మకు తనని తాను అనిపించింది. అంతపూరి వేదలు ఏనాడు కొడుకుల కన్న వండినాయి. 66 దేవురాల పెరుగు ఏనాడు ఒక మాత్రం అన్నం పెట్టింది. అన్నం పెట్టి ఏనాడు ఒక మాత్రం కొడుకు రామయ్యా. చాయ్ చాయ్ తెప్పి ఒకసారి చాయ్ కొడుక రామయ్యా. నేను అన్నం వండి ముంగలు వచ్చానని నేను ఒక మంచిలో లేదురా రామా. నేను మంచిలో తీసుకొస్తారా రాముడు. అమ్మవారి కొడుకుల కన్నం పెట్టింది అడవిలో కన్నం పెట్టింది బంగారు తలపింద పట్టుకొని నేను మంచిలో వైకడం నీళ్ళు వేస్తా. మరి బిందె పట్టుకొని పోతుండే రాముని పారం నమ్మకలేదు. మరి అటువంటి సరిపక్క నిసుడు ఎల్లమ్మ తండ్రి పెట్ట కట్టిండు. రాముడు నలుగు చుట్టుకొని కూర్చున్నాడమ్మ. నా పంచదేవత ఎల్లమ్మ ఆ మంచి నీళ్ళు బంద పట్టుకొని ఏనాడు సనబాయి కాడికి వచ్చింది. అడ్డగోడ దిగి ఏనాడు ఒక అడ్డగోడ ఎక్కింది. అటువంటి ఏనాడు దండ కట్టకుండా ఏనాడు ఒక పక్క విడిసింది మూల సిమ్ము కట్టింది. కంకడంత పిల్ల వేసి బయలుదేసినాయి. ఆ పిల్లకు అతికి బుద్ధి చెప్పి నా కొడుకు రావచ్చు తెలుగు సుంత పుడుగులు రావాలన్నది. అటువంటి ఎల్లమ్మ అడిగలి వేగల్లి
బంగారం అవసరం చనిపోయిన ఆడబిడ్డ తల్లిగారు వెళ్ళిపోతుంది అందరమ్మా కైలాసం పోతే ఏడాదినా కన్నపల్లి భార్య దగ్గర 3 గంటలు లాక్కుంటా ఒక ఏడాది కాదు 2 ఏళ్ళు కాదు పాయగా 12 ఏళ్ళ మధ్యం గడవాలి 12 ఏళ్ళలో కష్టం వెళ్ళాలి కలకాల కన్నీరు రాయమ్మ వరబోసుకుంటారు అద్దాల పరిధి లోపల ఎల్లమ్మ వేలారు గాలి ఎండలు ఊపుకొడుతూ ఉన్నాయి వాళ్ళు సీల ఎండలు మండి కొడుతూ ఉన్నాయి బాబుల ముళ్ళు వెంటలు బండిగా మండి కుర్రగా అమ్మవారి ఎల్లమ్మ రామవరమ అరుడారి వట్టి నాది దేవి ఎల్లమ్మ అరుడారి వట్టి తాలయ పూర్వ జన్మకాలం ఏ పుణ్య పాపం చేసిన భగవంతుడు గాలి ఎల్లమ్మ అరిదారి వట్టి ఎల్లమ్మ అరిదారి వట్టి రామ 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 రాఘవ రామ అమ్మ రూపు కూడా అయిపోతుందా ఏమన్నారు అద్దానా కొడుకు పెద్ద బాధలకు భరించలే కలిగి ఎల్లమ్మ అడవి దారి అడ్డుకోని పోతా ఉన్నదమ్మో అమ్మా ఎయిరా 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 అమ్మ బయలు హలో 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 హలో